రేపు 1వ తారీఖు నుంచి 4,000 ఈ 2 నెలలు పెండింగ్ను 4,000 కలిపి 7,000 ఇస్తానని చెప్పాడు. ఇక ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు అమలు చేస్తా అన్నాడు ఇక కంపల్సరీగా. నమ్మకం అండి ఆయన చంద్రబాబు నాయుడు అంటే మాట ఇచ్చాడంటే తప్పడు. ఇప్పుడు జగన్ లాగా మాట తప్పే మనిషి కాదు ఆయన. పని చేస్తానంటే చేస్తాడు 100కి 100%. ఆయన దేనికో ఎన్నుకున్నారు జనాభా అంతా, పని చేయగల విత్తను ఆయన మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏ పరిపాలన చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఇప్పుడు అమరావతి ఉంది, ఇల్లులు కట్టారు, ఎవరికి ఉపయోగం చెప్పండి? చెట్లు పెరిగిపోయి పెరిగిపోయి దేనికి ఉపయోగం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, రోడ్డు చూశారు ఇప్పుడు ఎంత అందంగా ఉందో. ఇదివరకు కార్లు వెళ్తానికే లేదు, ఇవాళ కార్లు వెళ్తానే చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు పథకాలు పెట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగిందంటే కాదు కదండి, పని చేసి చూపెట్టాలి. నేను రూపాయి ఇచ్చానంటే రూపాయి ఇచ్చడం వల్ల ఉపయోగం అని చెప్పండి. పని చేసేవాడు కూడా పనికి మాలివాడు అయిపోయాడు ఇవాళ. అది ఒక పని చేసేవాడు ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ప్రతి ఒక్కడికి పని ఉంటుంది, అది ఏదైనా కూడా వర్కబుల్గా చేస్తాడు. అది చాలా వస్తాయి మేడం, చాలా వస్తుంది. ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడు ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇస్తాడు, అన్నీ చెప్పిన మాట ప్రతిదీ చేస్తానని చెప్పాడు. ఫ్రీ బస్ ఉంటుందండి, టైమింగ్స్ పెడతాడు, అంతేగాని పూర్తిగా తీశారు. అది ఇప్పుడు ఉదయం పూట జాబ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 8 నుంచి 11 దాకా అలా టైమింగ్స్ పెడతాడు, అంతేగాని ఒకేసారి పూర్తిగా తీరు. అది ఇస్తాడండి కంపల్సరీగా. అది 3 అన్నాడు, 3 ఇచ్చి తీరుతాడు కంపల్సరీగా. అది అలాగే ఉండదండి, కంపల్సరీగా ఇస్తానంటే ఇస్తాడు. అది రాజధాని మీకు ఈ 5 ఏళ్ళలో చేసి చూపిస్తాడు మేడం. రాజధాని కానీ అమరావతి కానీ చేసి చూపిస్తాడు. అది మరో సింగపూర్ని చేయాలని కళ. అది 100కి 100% చేసి చూపిస్తాడండి. ఉద్యోగాలు ఇంతవరకు సంతకం పెడతానన్నారు, ఇంతవరకు ఇవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేనైతే 100కి 80% చేస్తాడు మేడం. దాంట్లో 100కి 80% చేసి చూపిస్తాడు. అవి జరగని పని అయిపోయిన దాని గురించి వద్దు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇస్తానని మాట ఇచ్చాడు, 80% చేసి చూపిస్తాడు. అది కంపల్సరీగా. అది అన్నీ జరుగుతాయి మేడం. ఒక నెల ఆగితే ప్రజలే మార్పు చూస్తారు కదా. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలాగుంది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండదని జనాభాకే తెలిసిద్ది. అది ఇస్తాడు సార్, అన్నీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానండి అమ్మఒడి. అది పవన్ డిప్యూటీ సీఎం ఇస్తాన్నారుగా మేడం, ఇస్తాన్నారుగా. అది ఇప్పుడు 4-5 రోజులు టైం పట్టిద్ది. నిన్నే కదా చేసింది పురాణోత్సవం, 4 రోజులు టైం పట్టిద్ది. ఓకే, ఇప్పుడు దేశం బాగుండాలండి. మెయిన్ కరువు కాలంలో ఉంది. ఇప్పుడు ఆ కరువు కాలం పోయి ప్రజలందరూ సంతోషంగా ఇప్పుడు పని చేసుకునే పని దొరికింది అనుకోండి, అది చాలు. తినడానికి 3 పూటల అన్నం దొరికితే చాలు కదా. ఇప్పుడు మంటదాకా అంటే కష్టపడ్డాం, 1000 రూపాయలు కష్టపడి ఇప్పుడు 700 ఇక్కడే లేకుండా పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, 1000 రూపాయలు కష్టపడి ఇంట్లో 700 ఇవ్వాలని చూస్తున్నాయి గవర్నమెంట్ మార్పులు. అది